తిరిగి వార్తలకు స్వాగతం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుమంట మండలం జిట్టికలోని శ్రీ ఉమావాసికి రవి సోమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు రామకృష్ణ శర్మ, వాసు శర్మ ఆధ్వర్యంలో సహస్రనామార్చన, సింధూర పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఈవో సాయి ప్రసాద్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మంత్రి రామరాజు, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జిత్తిక నాగరాజు మహదేవపట్నంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మహదేవపట్నం ఉప్పరగూడెంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. మహదేవపట్నంలో మంచినీరు సమస్య ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో సీసీ రోడ్లు వేశారే తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి మౌలిక సదుపాయాలు కనిపించలేకపోయాయని విమర్శించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక అన్ని హామీలు నెరవేరుస్తామని తెలిపారు. బీసీ సామాజిక వర్గ రక్షణ చట్టం తీసుకొస్తామని, 50 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని, 18 ఏళ్లు దాటిన మహిళలకు 1,500 రూపాయల నగదు ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి అభ్యర్థి అయినా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సైకిల్ చేయాలమ్మా. అమ్మ నీకు ఎంత ఇద్దరు పిల్లలమ్మా? అమ్మ నీకు పెన్షన్ మాదిరిగా నెలకు 1500 వస్తుంది. పెన్షన్ వస్తుందమ్మా. పెన్షన్ ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గంలో ఉండి మండలంలో మాదేపట్నం గ్రామంలో ఉప్పరగూడెంలోకి ఈరోజు ఇంటింటికి రాంబాబు, అదేవిధంగా ఇంటింటికి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో చూసిన త్రాగునీటి సమస్య ఇక్కడే పక్కనే పెద్ద కాలువ ఉంది, ఉండి కాలువ ఉంది, మెయిన్ కాలువ. అయినప్పటికీ కూడా త్రాగునీటి సమస్య ప్రతి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ ఎంతో ప్రాబ్లం ఉంది, త్రాగునీటి సమస్య ఉంది, అదే నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఇంటింటికి వెళ్ళినప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తిగా కుంటుపడిపోయినాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిధులు కానీ కేటాయించకపోవడం కానీ ఎక్కడ జరగట్లా. రాబోయే రోజుల్లో అదేవిధంగా మహిళల కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ సంయుక్తంగా వారందరూ కూడా ఆలోచన మేరకు నెలకి ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 వచ్చే విధంగా, ఒక పిల్లవాడు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అదేవిధంగా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వటం కానీ, ఉచిత బస్ సర్వీస్ కానీ ఇవన్నీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీసీలకి రక్షణ చట్టం కానీ, బీసీలకి అంచే ప్రత్యేకమైన నిధి కానీ కేటాయిస్తూ 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ సోదరులందరికీ కూడా పెన్షన్ వచ్చే విధంగా బృహత్తమైన ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీలు ఉండి నియోజకవర్గం, ఉండి మండలం, మహదేవపట్నం గ్రామంలో జనంలో జనసేన, బాబు సురుటి భవిష్యత్ గ్యారంటీ, ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమంలో భాగంగా ఈ మహదేవపట్నం గ్రామం శివారు ఉప్పరగూడెం గ్రామంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా మన ఉండి నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మన మంత్రి రామరాజు గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి 4 మండలాల నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏర మహిళలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈ మహదేవపట్నం అంటే పూర్వం నుండి కూడా తెలుగుదేశానికి మరి పెంటన కోటాది. ఎందుకంటే ఈ ఊరు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి 1,500 ఓటింగ్ మెజార్టీ రావడం ఆనవాయితీ. గత
అబ్బాయి రాజు గారు రామచంద్రరాజు గారు ఎమ్మెల్యే చేసినప్పటి నుంచి కూడా మహదేవపట్నం ఉండి నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చే గ్రామం కూడా ఈ మహదేవపట్నం. ఉండి మండలం వెలివెల్లిలో సూర్య భాస్కర రాజు కుటుంబ సభ్యులు స్థలదాత ఏర్పాటు చేసిన ధ్యాన ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంతెన రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆలయాల అభివృద్ధి కార్యక్రమంలో సూర్య భాస్కర్ రాజు కుటుంబం ముందుంటారని, స్వామివారి ఆలయానికి వారి సొంత స్థలాన్ని కేటాయించడం అభినందనీయమని అన్నారు. వారి కుటుంబానికి ఆ ఆంజనేయ స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, వెలువెల గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మాండమైన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగబడుతుంది. కానీ 6 మంది భక్తులు కూడా ఇచ్చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారని మరి ప్రయత్నిస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 12 గంటల ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఏదైతే ఉండికి అదేవిధంగా వెలువరు సెంటర్ కార్నర్లో ఉన్నటువంటి ప్రాంతంలో వారి యొక్క సొంత భూమిలో పెట్టి రోజు ఎంతో వెచ్చించి ఆ భగవంతుని ఆశీస్సులు అందరూ ఉండాలని చెప్పి ఆయన ఎన్నో పూజలు చేసేటువంటి కార్యక్రమానికి రాబోయే రోజుల యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ, భాస్కర్ రాజు గారు ఇప్పుడు కూడా స్వామి మాల వేసినా కూడా ఎప్పమాల కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా ఎంతో ఘనముగా దండిగా చేసేటువంటి వ్యక్తి అయినా, ఏ కార్యక్రమంలో అయినా ప్రతి దాంట్లో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పేరంటాల్మ అమ్మవారి యొక్క ఏదైతే అప్పుడు గుడి కట్టినప్పుడు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా వారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందర తీసుకెళ్తున్నటువంటి ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు వారి నాన్నగారికి కానీ అదేవిధంగా వాళ్ళ సోదరుడికి కానీ వారి కుమారుడికి కానీ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క జ్ఞాన ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటా ఉన్నాను. క్షత్రియ యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో ఉపాధి కల్పించే వారిగా ఎదగాలని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు దిశానిర్దేశించారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన క్షత్రియ ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత ఉండి మాజీ శాసనసభ్యులు శివరామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షత్రియ యువత బాగా చదివి ఉన్నత స్థానానికి వెళ్తున్నారని, అదేవిధంగా వారు 10 మందికి ఉపాధి కల్పించే వారిగా ఎదగాలని కోరారు. తమ లాంటి వారు రాజకీయాల్లో ఉండి యువత అభివృద్ధికి దోహదపడాల్సిన అవసరం ఎంతగానో ఉందని, తాను కూడా క్షత్రియ యువత అభివృద్ధికి దోహదపడతానని తెలిపారు. సభనుద్దేశించి మాట్లాడుతూ తాను ఎంతో గట్టిగా మాట్లాడతానని, యువత అంతా ఎదురు చూశారని, నేను మాటలు చెప్పేవాడిని కాదని చేతల మనిషినని అన్నారు. యువత మరింత అభివృద్ధి దిశగా వెళ్లాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్షత్రియ యువత సోమరాజు, పాండురంగరాజు, రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీగా కంఫర్ట్గా మూవ్ చేస్తూ సొసైటీ గురించి కూడా ఆలోచిస్తూ ముందుకెళ్తున్నందుకు యువత అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు యువతను చూస్తుంటే, అందులో మన క్షత్రియ యువతను చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే అందరూ బాగా చదువుకుంటున్నారు, బాగా విజనరీతోటి ఆలోచన చేస్తున్నారు. ప్రత్యేకించి మనకి పూర్వం నుంచి ఉన్న సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా సొసైటీ గురించి సేవాభావంతో కూడా ఆలోచించడం మంచి పరిణామం. ప్రధానంగా ఈరోజు మన క్షత్రియ యువత అంతా కూడా మనం చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుని అలా జీవన విధానం సాగిద్దామనే ఆలోచనే కంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద ఉండాలి. మనం 10 మందికి ఉపాధి కల్పించే స్థితిలో ఉండాలనే విధంగా ఆలోచన చేయాల్సిన
అవసరం ఉంది. ఖచ్చితంగా నేను రాజకీయంలో ఉండి మీకు చేయూతగా సమాజానికి నేనేమేమి చేయాలో బాధ్యతతోటి వ్యవహరిస్తానని చెప్పి యువత అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే మన పిల్లలు ఉన్నారు, ఆడబిడ్డలందరూ కూడా చాలా బాగా ఆలోచన చేస్తున్నారు. చాలా కష్ట నష్టాన్ని ఒడిదుడుకుని అన్నిటిని కూడా అధిగమిస్తూ అందరూ కూడా పట్టుదలతోటి బాగా కష్టపడుతూ మంచి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. రాజు గారు మంచి విద్యావేత్తగా అందరికీ మంచి పిల్లల్ని విద్యాబోధన అందేటట్టు, టెక్నికల్గా అందరూ కూడా వృద్ధి చెందేటట్టు సోమరాజు గారు ట్రై చేస్తున్నారు. వాటిని అభినందిస్తున్నా. ఆరేడు అభయాంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే స్వామిగా కొలువే ఉన్నారని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. ఉండి మండలం ఆరేడులో అభయాంజనేయ స్వామి 53వ వార్షికోత్సవంలో శివ స్వచ్ఛంద సంస్థ అధినేత మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పాల్గొన్నారు. అనంతరం అభయాంజనేయ స్వామి 53వ వార్షికోత్సవంలో భాగంగా కలిగొట్ల మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ కుటుంబం అన్న సంబంధ కార్యక్రమాన్ని భక్తితో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనదాయకమని అన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని, తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులందరికీ స్వామి పరిపూర్ణ కటాక్షాలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏంటంటే జనాల కల్లా ఆరేడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు 53వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పూజా కార్యక్రమాలు గావించడం, అందులో మన కలిగొట్ల ఆరేడు మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ గారి కుటుంబం ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించుకోవటం, వేలాది మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించడం, పూజా కార్యక్రమాలు గావించడం శుభకరం. ఆరేడు గ్రామంలో వేంచేసిన అభయ ఆంజనేయ స్వామి ఎంతో ప్రతిష్ట గల స్వామి. కోరిన కోరికలు తీర్చి అందరికీ అండగా ఆశీస్సులు ఇస్తున్న స్వామి అభయ ఆంజనేయ స్వామి. అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శోభాయమానంగా వర్ధిల్లాలని, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అభయ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ, అభయ ఆంజనేయ స్వామితో భక్తిపూర్వకంగా మన సూర్యనారాయణ గారి కుటుంబం భక్తి శ్రద్ధలతోటి ఈరోజు అన్నసారాధన మహోత్సవాన్ని గావించడం ఎంతో సంతోషం. అభయ ఆంజనేయ స్వామి సూర్యనారాయణ గారి కుటుంబానికి ఆశీస్సులు ఇవ్వాలని, ఆ కుటుంబం చల్లగా ఉండే విధంగా స్వామివారి దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, ఈరోజు తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షం ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ కూడా 53వ వార్షికోత్సవ అభయ ఆంజనేయ స్వామి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో సువిధా పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు సువిధ, ఎంసీసీ, పీఓ, ఏపీఓ, ఓపీఓల శిక్షణ కార్యక్రమం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత తొలుత ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవడంలో నియామక ప్రక్రియ గురించి ఓటు హక్కును వినియోగించే వరకు వివిధ దశల్లో చేయవలసిన విధి విధానాలపై సమగ్ర సమాచారాన్ని అందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 13,201 కోట్ల వరకు రుణ ప్రణాళికలతో ఈ డాక్యుమెంట్ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరం క్రెడిట్ ప్లాన్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన
ఆదాయ ప్రాధాన్యత, ఆయా రంగాల్లో అవకాశాల మేరకు అనుబంధ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ సిద్ధం చేసి బ్యాంకులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట. అవసరాల కోసం కలిసే స్నేహాలు, బంధాలు ఎప్పటికీ నిలబడవు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.